హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి లింగాజీ కూడా అయితే వచ్చేసానమాట. ఎప్పటి నుంచో నాకన్నీ తీసుకెళ్ళమంటున్నాడు. సో ఈరోజు అయితే ఎట్లయితేనే వచ్చేసాము. ఇది వచ్చేసి ప్రియదర్శిని పార్క్ అనమాట. అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి. అండ్ అలానే చాలా బాగుంది. అండ్ కిడ్స్ కూడా మనైతే విసిగించకుండా మంచిగా ప్రశాంతంగా ఆడుకుంటారు. వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో నుంచి మనం లోపలికి రాగానే మనకి ఇక్కడ నెమలి కనిపిస్తుందండి. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. అటు హైట్గా చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం దానికి బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ ఏరియా అనమాట. ఓపెన్ అంటే అక్కడ చెరువు ఉందన్నమాట. పార్క్ అంతవరకే దాని యొక్క వర్క్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. ఎంట్రన్స్లోనే ఫస్ట్ మనకి పిల్లలు చూడగానే అట్రాక్టివ్ అయిపోతారండి. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే పికాక్ కనిపించడం, తర్వాత ఇట్లా మనకి స్టోన్స్తో ఇలా పెట్టేశారనమాట ఆర్టిఫిషియల్గా. అండ్ ఈ పికాక్ చూసారా, చూడగానే నాకనైతే నిజంగా న్యాచురల్ పికాక్ ఏమో అని చెప్పేసి అనుకున్నాడు. బొమ్మ అయితే అనుకోలేదు తను. చాలా బాగుంది. అండ్ అలానే దగ్గరకు ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు విజిట్ చేయండి అండి నా మాట విని, ఎందుకంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిడ్స్ని మనము వాళ్ళకి దగ్గరగా ఉండి మనము అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అని వాళ్ళకి సజెషన్స్ ఇవ్వకోకుండా వాళ్ళకి వాళ్ళే ప్రశాంతంగా ఆడుకుంటారు, ప్రశాంతంగా తిరుగుతారండి. మనకి ఎటు వెళ్ళినా వాళ్ళకి ఏమైనా తగులుతాయి, లేకంటే ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, పడతారు, అట్లాంటివి ఏం లేవండి. చాలా న్యాచురల్గా అండ్ పీస్ఫుల్గా ఆ గ్రీనరీకే మనము ఫిదా అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇష్టం అండి, మనం ఎంతసేపు తిరిగితే అంతసేపు తిరిగి మంచిగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ టైం కూడా మేము వెళ్ళాము. ఇది వచ్చేసి మార్నింగ్ టైం అని చెప్పాను కదా, మేము వెళ్ళింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ టైము, తర్వాత ఈవినింగ్ టైం కూడా నేను థర్డ్ డే ఏమో వెళ్ళాను. సో ఇది కలిపేసి అయితే ఒక వ్లాగ్ లాగా పెట్టేశాను అనమాట. మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2 అట్లా ఎందుకులే అని చెప్పేసి. అండ్ చూసే వాళ్ళు కూడా బోరింగ్ అనిపించకుండా ఉంటుందని ఇక్కడ చూసారు కదా ఆ పోల్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ మంచిగా బర్త్డే ఫోటోషూట్స్ అయితే తీస్తూ ఉన్నారండి. నేనైతే అవి క్యాప్చర్ చేయలేదు, స్కిప్ చేసేసాను. ఎందుకు అంటే వాళ్ళు మనం తీయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అయితే నేను తీయలేదు. అండ్ అలానే చాలా మెంబర్స్ అయితే ఇక్కడ వర్క్ ప్రెజర్ ఉన్న వాళ్ళు కావచ్చు, స్టడీస్ అంటే చదువుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ స్పెండ్ చేయడానికి అయితే మంచిగా ఫ్యామిలీ మెంబర్తో వచ్చేవాళ్ళు కానీ అండ్ ప్రతి ఒక్కరండి చాలా బాగుంది. నాకైతే హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ అయితే క్రౌడ్ ఎక్కువగా ఉందండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో అయితే ప్లే ఏరియా కూడా పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే అసలు చాలా బాగుంది. అండ్ అలానే రకరకాల పూల మొక్కలు అయితే పెట్టారండి. ఇంతకుముందు నా వీడియోస్లో చూసే ఉంటారు, నేను మా విలేజ్లో పెట్టాను కొన్ని పిచ్చి మొక్కలు అవి అని చెప్పేసి. అంటే వాటి యొక్క నేమ్ అనేది మాకు తెలియదు, సో అందుకని మేమైతే పిచ్చి మొక్కలనే అంటాము, పొలంలో వస్తాయి కాబట్టి. అట్లాంటివి వీళ్ళు కొనుక్కొచ్చేసి పెట్టారనమాట. చాలా అందంగా డెకరేట్ చేశారు. మనమైతే పొలంలో ఉన్నాయి కదా, మనకు అడ్డుగా ఉన్నాయి పంటగానైతే పీక్ పక్కన పడేస్తాము. ఇక్కడ కొంతమంది ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అయితే ఇక్కడ గార్డెన్లో వర్క్ చేస్తారంట. సో నాతో అయితే కొంతసేపు మాట్లాడారనమాట. అండ్ నేను మంచిగా వాళ్ళతో మాట్లాడాను. ఆ వీడియో తీస్తుంటే అంటున్నారు, ఇక్కడ ఇవన్నీ మొక్కలు తీస్తున్నావు కదమ్మా, బాగున్నాయి అని చెప్పేసి అడిగారు. నాకైతే చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నాను. అండ్ అలానే అక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, చిన్న ఫ్లవర్స్ ఉంటాయి, మనకి పెద్ద కంపలా పెరిగేసి పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి మనకి రోడ్ల వెంట. అవి కూడా ఎంత నీట్గా ఎంత అందంగా చేశారనండి ఇక్కడ. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి మనము ప్లే జోన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య మస్తుగా ఎంజాయ్ చేశాడండి. మా కన్నయ్యతో పాటు మా హనీ పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. మా హనీ తల్లి అయితే ఆ ఉయ్యాల్లో కూర్చుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ముసిముసి నవ్వులు అయితే నవ్వుతుంది అనమాట. అంతన్ని మామూలుగా తొట్టు ఉయ్యాల్లో క్లాత్ ఉయ్యాలు అయితే బుజ్జబెట్టినామండి. బట్ ఇప్పుడు ఇలా కూర్చోవడం కదా, ప్రశాంతంగా అటు ఇటు పడకుండా సపోర్ట్ ఏం అవసరం లేదు, జస్ట్ అలా కూర్చుండిపోయింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసారు కదా అసలు ఎంత హ్యాపీగా ఉందంటే తను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా పేరెంట్స్కి అయితే మేము కాల్ చేసాము, వీడియో కాల్ చూస్తూ మంచిగా. వాళ్ళని అయితే పట్టించుకోవట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎర్లీ మార్నింగ్ కదా, సో గజిబిజిగా అయితే ఉన్నామండి, కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ అలానే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో ఈ ప్రే ఏరియా ఉంది కదా, సో ఇది మొత్తం నేనైతే ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట 2 days తర్వాత. సో అది కూడా క్యాప్చర్ చేసేది పెట్టాను. మా అక్కనే మంచిగా ఎంజాయ్ చేశాడనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ టైం అవడం వల్ల మార్నింగ్ టైం అయితే క్లోజ్లో ఉంటుందంట.
అండ్ ఒక్కొక్కటి అయితే మనకి ఆ ఎక్విప్మెంట్స్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు. బోటింగ్ స్పెషల్ అట్లా ఒక్కొక్క దానికి ఒక ఛార్జ్ అనేది ఉందన్నమాట. అండ్ అలానే అక్కడ వచ్చేసి చాలా బాగుంది వ్యూ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి ఈ వేలో వెళ్తున్నాం కదండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం చెరువేనండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. మేమైతే ఇక్కడ పార్క్ ఉంది కదా, పార్క్ అయితే మేము లెఫ్ట్ సైడ్ ఉంటాం అనమాట. సో అటు సైడ్ కొంచెం చెరువులా ఉంటుంది, అక్కడ కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ చూసారు కదా, ఎంత గ్రీనరీగా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకి ఫోటోషూట్స్ కూడా తీస్తూ ఉన్నారండి. అండ్ బర్త్డే ఫోటోషూట్స్ అయితే మేము ఎక్కువగా చూసాము. ఎక్కువగా అంటే నేను వచ్చిన గ్యాప్లోనే నాకు 3 to 4 మెంబర్స్ కనిపించారనమాట. సో అందుకని చెప్తున్నాను. నేను కూడా రావడం ఫస్ట్ టైమే. అండ్ నాకు కూడా పార్క్ గురించి అంత కంప్లీట్గా కూడా తెలియదు. ఏదో నాకు తెలిసిన 4 ముక్కలు అనేది నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎవరైనా దగ్గరగా ఉంటే చూడని వాళ్ళు చూస్తారు అని చెప్పేసి, కొంచెం మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను నా మాటల్లో చెప్పే కన్నా మీరు వెళ్తే మాత్రం, నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వెళ్తే మాత్రం కామెంట్ చేయండి, తర్వాత చాలా బాగుంటుంది. సో నేను చెప్పేది కూడా నిజమే అని మీకు తెలుస్తుందండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి చెరువు ఉంది కదా, లెఫ్ట్ సైడ్ మొత్తం చెరువు ఉంది. బట్ మనకి వే ఉంది కదా, ఈ వేలో వెళ్తూ ఉంటే ఇవన్నీ మనకి రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయండి, రకరకాల మొక్కలతో. చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అలానే మనకి బయట సౌండ్స్ ఏమి వినిపించవు. వెహికల్స్ ఉన్నాయి, లేక మనం సిటీలో ఉన్నాము కూడా, మనం సిటీలో ఉన్నామా అని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి హౌస్ చూసారా, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదండి, చాలా బాగుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి నేమ్స్ ఏం లేవండి, వాటికి ఏమైనా పర్టికులర్స్ నేమ్స్ ఉన్నాయో ఏమో తెలియదు. ఇన్ కేస్ మనం ఎవరినైనా అడగాలి అంటే, మేము ఇక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, మార్నింగ్ టైం కదా, సో బిజీగా ఉన్నారు అందరూ. మేము వెళ్ళింది సెకండ్ సాటర్డే, మళ్ళీ ఆ తర్వాత మేము వెళ్ళామని చెప్పాను కదా. సో మేమైతే వెళ్ళింది ట్యూస్డే వెళ్ళామన్నమాట. ట్యూస్డే ఈవినింగు, సాటర్డే మార్నింగ్ వెళ్ళాము ఫస్ట్ టైము. సెకండ్ టైం వచ్చేసి మేము ట్యూస్డే ఈవినింగ్ వెళ్ళాము. సో ఈవినింగ్ ఎందుకు వెళ్ళాము అంటే, మా కన్నయ్య అవి బోటింగ్ చూడాలి కన్ఫర్మ్గా అని చెప్పేసి అన్నాడు. సో అది గుర్తుందనమాట. అట్లనే కొంచెం ఈ మధ్య విసిగిస్తూ ఉన్నాడులేండి, బాగా టార్చర్ పెట్టేస్తూ ఉన్నాడు. సో తనైతే కొంచెం కూల్ అవుతాడని చెప్పేసి అలా వర్క్ ఏమీ అవ్వకపోయినా తప్పదు కదా, సో తన కోసము తీసుకుని వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వాకింగ్ చేస్తూ ఉన్నాం. అలానే ఇక్కడ మనకి చెరువు అన్నీ మెన్షన్ చేస్తూ ఉన్నాను కదా, రీసెంట్గా నిమజ్జనాలు మొత్తం కూడా ఈ చెరువులోనే చేశారనమాట. మా హస్బెండ్ మా కన్నయ్య కూడా నిమజ్జనం టైంలో వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు అనమాట. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి మినీ ట్యాంక్ బండ్ అంటున్నారు కదండి, సో ఈక్వల్గా ట్రీట్ చేస్తారనమాట. ఈ చెరువు చాలా పెద్దదిగా ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి నిమజ్జనం అప్పుడు కిడ్స్ని తీసుకుని అయితే వస్తారు. ఇక్కడ సెక్యూరిటీ కానీ అన్నీ చాలా బాగుంటాయంట. అలానే మెయిన్ ఏంటి అంటే, ఈవినింగ్ టైము మార్నింగ్ టైం మనకి పావురాలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కదా, సో కిడ్స్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలానే ఈ చెరువు చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. మనకి సిటీ అనేమి అట్లా అనిపించదు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ అనేది ఉండదండి, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే మనము కిడ్స్ని తీసుకుని జర్నీ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి చల్లగాలి వస్తూ, అలానే ఈ పార్క్లో వచ్చేసి మనకి బయట వెదర్తో సంబంధం అయితే ఉండదు, పక్కన చెరువు ఉండడం వల్ల మరేమో కానీ. అలానే వీడియో అయితే మీకు నచ్చుతుందండి, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. బోరింగ్గా అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో ఉన్నది మొత్తం నిజమేనండి. అండ్ అక్కడ ఆ పార్క్లో నాకు వీడియో ప్రాపర్గా తీయడం రాక నేను మొత్తం క్యాప్చర్ చేయడంలో కొంచెం చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. చిన్నవే కాదు పెద్దవని కాదులేండి, నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో మంచిగా తీసేవాళ్ళు అయితే మొత్తం క్యాప్చర్ చేస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి. ఇక్కడ ఫోటోషూట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అంటే ఫొటోస్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి చాలా మెంబర్స్ అయితే రీల్స్ తీసుకుని అప్పటికప్పుడే పోస్ట్ చేయడం అట్లా చేస్తూ ఉన్నారు. నేనేమో వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాను అనమాట. చక్కగా వాళ్ళైతే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మేము ఇట్లా మూవ్ అవుతూ ఉంటే వాళ్ళు మా ఫ్రెండ్ ఉన్నారనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య అక్కడ నుంచి అవేంటి ఇవేంటి అని అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారో కూడా తెలియదు.
ఫస్ట్ అయితే క్వశ్చన్ చేశాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసి వాటి నేమ్స్ గెస్ట్ చేసి చెప్పడం అనేది జరిగిందనమాట. చూసారు కదా ఈ ఫ్లవర్స్. నార్మల్గా అయితే పార్క్ అంటే ఎలా ఉంటుందంటే జస్ట్ ఏదో 4 మొక్కలు ఉండేసి ఆ తర్వాత మనకి అంత అనిపించేది కాదు. జస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండేవి కిడ్స్ ఆడుకోవడానికి. ఇక్కడ వీళ్ళు కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలానే దానికి ప్లస్ ఏంటంటే అది కూడా చెరువు పక్కన ఉండడం. చూసారు కదా ఆ చివరి నుంచి కార్నర్లో కనిపిస్తుంది కదా లాస్ట్ ఆ చెట్లు ఆగి ఆ చివరి వరకు ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఈ రౌండ్ మొత్తం తిరుగుతుందండి. ఒక హాఫ్ వరకు ఉంటుంది పార్క్. అండ్ అలానే బోటింగ్ అని చెప్పాను కదా, ఇక్కడ చూసారు కదా బోట్ ఉంది. అండ్ ఆ కార్నర్లో నుంచి మేము వెళ్ళాలన్నమాట. అటు సైడు మా కన్నయ్య అంతకుముందు నుంచి వస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అండ్ అలానే మొత్తం మీకు చూపించానని అనుకుంటున్నానండి ఫైనల్గా. ఇంకా ఆ తర్వాత అయితే మేము స్లోగా ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. నేను చూపించింది మొత్తం లెఫ్ట్ సైడ్ అండి, మేమైతే రైట్ సైడ్ పోతున్నాము. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు మాకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ ఏరియాలో మా కన్నయ్య ఎప్పుడు వస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి మార్కెట్ పెడతారు. ట్యూస్డే వచ్చేసి మళ్ళీ తర్వాత మనకి ఎక్విప్మెంట్స్ పెడతారనమాట. సో మేమైతే ఎర్లీగా వెళ్ళాము కదా మార్నింగ్ టైము. సాటర్డే వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అంటే సాటర్డే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. సో ఈవినింగ్ 3 o'clock అట్లా తీసుకెళ్ళిపోయి ఎర్లీగా రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. బట్ వర్షం అయితే పడుతూనే ఉందండి. వర్షం అయితే ఆగలేదు. అండ్ మా కన్నయ్య అయితే అడుగుతూనే ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పేసి తనని అయితే కన్విన్స్ చేసాము. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ వీడియోలో అయితే నేను ప్లే ఏరియా పెడతాను. ఈవినింగ్ టైం వాట్ ఈజ్ వాట్ అనేది కూడా చూసి ఎంజాయ్ చేయండి.